హాయ్ ఫ్రెండ్స్, మానవ నాగరికత రోజుకు పెరుగుతోంది. టెక్నాలజీ కూడా అడ్వాన్స్ అవుతోంది. మన పూర్వీకులు సృష్టించిన చాలా ఆర్కియాలజికల్ సైట్స్ ఇప్పటి వరకు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కూడా మనం తెలుసుకోలేని రహస్యాలుగానే మిగిలిపోయాయి. సైన్స్ కానీ ఏ శాస్త్రం కానీ బయట పెట్టలేకపోతుంది. అటువంటి ఎన్నో ఆర్కియాలజికల్ సైట్స్ మనిషికి ఎన్నో సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. అటువంటి కొన్ని సైట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, షూబ్రో ఇన్స్క్రిప్షన్. ఇంగ్లాండ్లోని స్టాఫోర్డ్ షైర్లోని షూబ్రో మైదానంలో 18వ శతాబ్దపు స్మారక చిహ్నం షెపర్డ్స్ మాన్యుమెంట్స్ అని పిలుస్తారు. షెపర్డ్స్ స్మారక చిహ్నాన్ని బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు థామస్ ఆన్సన్ నిర్మించారు. స్మారక చిహ్నం ద షెపర్డ్స్ ఆఫ్ ఆర్కాడియా పేరుతో ఫాసిన్ యొక్క పెయింటింగ్ యొక్క రిలీఫ్ని పోలి ఉంటుంది. ఇది ఒక మహిళ మరియు 3 గొర్రెల కాపరుల్ని వర్ణిస్తుంది. ఇంకా డీకోడ్ చేయని ఒక రహస్యమైన శాసనం రిలీఫ్ కింద ఉంది. జంబుల్గా ఉన్న ఈ కోడ్ని డీకోడ్ చేయడం అసాధ్యమైంది. OUOSVAVV అనే ఆంగ్ల అక్షరాలు కూడా ఉన్నాయి. చార్ల్స్ డార్విన్, చార్ల్స్ డికెన్స్ మరియు జోసియా వెడ్జ్వుడ్లతో సహా పలువురు ప్రముఖ వ్యక్తులు ఈ శాసనం యొక్క అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు. వారిలో ప్రతి ఒక్కరూ అక్షరాల ప్రయోజనం లేదా అర్థాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. ఈ నిగూఢ సందేశం యొక్క అర్థానికి సంబంధించి అనేక సిద్ధాంతాలు ముందుకొచ్చాయి. వాటిలో ఏవీ ధృవీకరించబడలేదు. ఈ అక్షరాలు మనిషిని సందేహంలోకి నెట్టడానికి లిఖించబడ్డాయా అన్న సందేహం కూడా కలుగుతుంది. నెంబర్ 2, సిమెట్రీ ఇన్ ద డిజర్ట్. ఎడారి ప్రాంతంలో నీరు ఉండడాన్ని మనం కల్లో కూడా ఊహించలేం. కొన్ని వేల సంవత్సరాలుగా ఎడారి ప్రాంతం ఎండినట్టుగా ఉండిపోయింది. అయితే చిలీ ప్రాంతంలోని ఎడారి విషయం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎన్నో సముద్ర జీవుల అవశేషాలు బయటపడ్డాయి. ఇంకా ఆలోచించదగిన విషయం, ఆందోళన కలిగించే విషయం ఏంటి అంటే ఎక్కువగా తిమింగలం అవశేషాలు బయటపడ్డాం. ఈ అవశేషాలు కొన్ని 1,000,000 సంవత్సరాలు లేదా 60 లక్షల సంవత్సరాల పూర్వం నాటివి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అవశేషాలు బయటపడిన జీవులన్నీ ఒకే వైపు ఈదుతూ వచ్చి ఇక్కడ మరణించాయి. అంటే ఇవి సహజ మరణం పొందలేదు. ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చి ఇలా జరిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ ఇంతకుముందు సముద్రం ఉన్న ఆనవాళ్లు కూడా శాస్త్రవేత్తలకు కనిపించలేదు. అంతేకాదు 1,000,000 సంవత్సరాల క్రితం ఇలా సముద్ర జీవులన్నీ అంతరించిపోయిన చరిత్ర కూడా తెలియదు. ఇప్పుడు ఎడారిగా మారి ఉంది అనుకుంటున్న ప్రాంతం ఇదివరకు ఏవైనా సముద్రంతో నిండిపోయి ఉంటుందా? కానీ ఇంత త్వరగా సముద్రమంతా ఇలా ఎడారిగా మారడానికి కారణం ఏమై ఉంటుంది? అసలు ఈ అవశేషాలు ఇక్కడి వరకు ఎలా వచ్చాయి అన్నదానికి కూడా సమాధానం లేదు. నెంబర్ 3, ఇంగా స్టోన్స్. ఇంగా స్టోన్ అనేది ఈశాన్య బ్రెజిల్లోని ఇంగా నదికి సమీపంలో ఉన్న రాతి నిర్మాణం. ఇందులో కొలంబియన్ పూర్వపు స్వదేశీ నివాసులు సృష్టించినట్టు భావించే చిహ్నాలు మరియు గ్లిఫ్లు ఉన్నాయి. ఈశాన్య బ్రెజిల్లోని ఇంగా పట్టణానికి సమీపంలో ఉంది. ఇది దాదాపు 250 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్నిస్లో ఒక రాతి నిర్మాణం. మొత్తం ప్రాథమికంగా నిలువు గోడ 46 మీటర్ల పొడవు, 3.8 మీటర్ల ఎత్తు మరియు పక్కనే ఉన్న ప్రాంతాలు అర్థాలు తెలియని ఎంట్రీలు ఉన్నాయి. ఈ రాళ్ల మీద ఏదో నాగరికతకు సంబంధించిన అనేక శిల్పాలు చిత్రీకరించబడి ఉన్నాయి. అయితే ఇవి ఎవరు చిత్రీకరించారు, ఏ నాగరికతకు సంబంధించినవి అన్నది ఇప్పటివరకు తేలలేదు. వాటిని చూస్తే రాతియుగం నాటివని తెలుస్తుంది, కానీ రంగు మాత్రం అలా కనిపించదు. అందుకే వీటిని ఇంకా పరిశీలించాలని ఆసక్తి ఉన్నవారికి కూడా ఆ కోరిక తీరటం లేదు. మనుషులు, జంతువులు, పక్షులు ఇలాంటి చాలా అంశాలు చిత్రీకరించబడి ఉన్నాయి. అయితే విచిత్రంగా ఒక విమాన ఆకారం కూడా కనబడుతుంది. ఆస్ట్రనామికల్ యూనిట్స్గా సూచిస్తాయి. వీటిని చూస్తే 1,000,000 సంవత్సరాల క్రితమే మనుషులకి విమానాల గురించిన అవగాహన ఎలా ఉంది, ఎలా తెలిసింది అన్న ఆశ్చర్యం కలక్కమానదు. నెంబర్ 4, క్యాలిక్యులస్ హిమానిస్. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రతి వార్తాపత్రికలో తులు ఎంటిటీ అవశేషాల గురించి నిండిపోయింది. ఇదంతా కేవలం కల్పితం. లవ్ క్రాఫ్ట్ అనే ప్రఖ్యాత లేఖకుడు సృష్టించింది. ఇంగ్లాండ్లోని హాంఫర్డ్ షైర్ సముద్రంలో మొట్టమొదటిసారిగా దాన్ని చూశానని రాశాడు. అయితే కల్పితంగా ఉన్న ఒక జీవి యొక్క అవశేషం ఎలా దొరుకుతుంది? పరిశోధనల తర్వాత తెలిసిన విషయం, అది కల్పిత జీవి కాదు, క్యూకుంబర్ జాతికి చెందిన జీవి అని. దాదాపు 430 సంవత్సరాల క్రితం చనిపోయిన జీవి. సోషల్ మీడియాలో గత సంవత్సరం ఎక్కువగా వీక్షించిన వీడియో ఇదే. నెంబర్ 5, టారిమ్ మమ్మీస్. యూరోపియన్ అన్వేషకులు 20వ శతాబ్దం ప్రారంభంలో ఇప్పుడు పశ్చిమ చైనాలోని ఎడారుల్లో మొదటి టారిమ్ మమ్మీలను కనుగొన్నారు. బంజరు ఎడారిలో పడవ శవపేటికల్లో ఖననం చేయబడ్డ టారిమ్ బేసిన్ మమ్మీలు చాలా కాలంగా శాస్త్రవేత్తల్ని అబ్బురపరిచాయి. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీ, సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కొరియా మరియు హార్వర్డ్ యూనివర్సిటీలు 2100 నుంచి 1700 BC వరకు ఉన్న 13 పురాతన తారిమ్ బేసిన మమ్మీల నుంచి జన్యువ్యాప్త డేటాను రూపొందించి సుమారుగా BCE 3000 నుంచి 2000 వరకు ఉన్న 5 వ్యక్తులతో రూపొందించారు. పొరుగున ఉన్న జంగేరియన్ బేసిన్లో జిన్జియాంగ్ ఉయిఘర్ అటానమస్ రీజియన్లో చరిత్రపూర్వ జనాభాపై ఇది మొదటి జన్యుస్థాయి అధ్యయనం. ఆ ప్రాంతం నుండి ఇంకా కనుగొనబడ్డ మానవ అవశేషాల్ని కలిగి ఉంది.
ఆశ్చర్యంగా తారిం బేసిన్ మమ్మీలు ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చినవి కాదని పరిశోధకులు కనుగొన్నారు. కాంస్య యుగం అంతటా తారిం బేసిన్ చుట్టూ విస్తృతమైన జన్యు మిక్సింగ్ యొక్క ఈ అన్వేషణలు తారిం బేసిన్ మమ్మీలు జన్యు సమ్మేళనానికి ఎటువంటి ఆధారాలు లేవని తేలింది. అయినప్పటికీ తారిం బేసిన్ సమూహాలు జన్యుపరంగా వేరు చేయబడ్డప్పటికీ అవి సాంస్కృతికంగా వేరు చేయబడలేదు. వారి దంత క్యాలిక్యులస్ యొక్క ప్రోటమిక్ విశ్లేషణ పశువులు, గొర్రెలు మరియు మేకల పాడి ఇప్పటికే వ్యవస్థాపక జనాభాచే ఆచరించబడిందని, వారి చుట్టూ ఉన్న విభిన్న సంస్కృతులు, వంటకాలు మరియు సాంకేతికతలు వారికి బాగా తెలుసునని నిర్ధారించింది. అక్కడ ఇలాంటి 200 మమ్మీస్ వరకు ఉన్నాయి. ఇవి ఎవరివో, వీళ్లను పరిపాలించిన రాజు ఎవరో, వీరి నాగరికత ఏంటో తెలుసుకోవడానికి ఇంకా శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. నెంబర్ 6 సిల్బరీ హిల్. సిల్బరీ హిల్ ఐరోపాలో అతిపెద్ద కృత్రిమ చరిత్రపూర్వ దిబ్బ. బహుశా 2470 మరియు 2350 BC మధ్య తక్కువ వ్యవధిలో నిర్మించబడి ఉండొచ్చు. ఇది యాబెబరీ వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క చరిత్రపూర్వ భూభాగంలో అత్యంత ఆసక్తికరమైన స్మారక కట్టడాల్లో ఒకటి. దీని నిర్మాణం చివరి నియోలిథిక్ ప్రజలకు సంబంధించింది. భవనం యొక్క ఈవెంట్లు మరియు ఎపిసోడ్ల కోసం ప్రజలు గుమిగూడే ప్రత్యేక ప్రదేశం ఇది. భాష ఏదో కథను గుర్తు చేస్తూ నిర్మించిన కట్టడం ఇది అని పూర్వీకులు భావించేవారు. మన దగ్గర తాజ్మహల్ కూడా అలాంటిదే. ఈ కాలంలో అవేబరీ ప్రాంతంలో తీవ్రమైన నిర్మాణ కార్యకలాపాలు జరిగాయి. వందలాది మంది ప్రజలు వివిధ స్మారక కట్టడాల్ని నిర్మించారు. సిల్బరీ హిల్తో సహా ఈ స్మారక చిహ్నాలు ఇప్పుడు అవేబరీ ప్రపంచ వారసత్వ ప్రదేశం యొక్క ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. నెంబర్ 7 మష్రూమ్స్ ఇన్ స్ట్రేంజ్ ప్లేసెస్. గత కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు పుట్టగొడుగులు ఎలా వస్తాయి అన్న దాని మీద పరిశోధన జరుపుతూనే ఉన్నారు. ఇవి కేవలం జపాన్, టెక్సస్ ప్రాంతాల్లోనే పెరుగుతాయని విశ్వసించారు. అయితే ఆశ్చర్యకరంగా 1893లో వీటిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలకు విచిత్రమైన విషయాలు తెలిసాయి. ఎందుకంటే ఇవి ఎక్కడైతే శాస్త్రవేత్తలకు కనిపించాయో అక్కడ అసలు పుట్టగొడుగులు పుట్టే అవకాశం లేదు. ఆ వాతావరణం వారికి అక్కడ కనిపించలేదు. ఇంగ్లాండ్ లాంటి ప్రదేశంలో పుట్టగొడుగులు ఎలా వెలిశాయి అన్న దానిపై పరిశోధనలు జరిపారు. దాదాపు 1.9 కోట్ల సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో వీటిని దిగుమతి చేసుకుని పెంచుకున్నారు అన్న విషయం అర్థమైంది. వివిధ ప్రదేశాల్లో లభ్యమైన పుట్టగొడుగుల DNA అంతా ఒకేలా ఉంది. ఈ విషయం ఇంకా ఆశ్చర్యం. మరి ఒకటే రకమైన DNA ఉన్న ఇన్ని పుట్టగొడుగులు ప్రపంచంలో ఎన్ని ప్రదేశాల్లో ఎలా పెరుగుతున్నాయి, అది కూడా విభిన్న ఆకారాల్లో. నెంబర్ 8 బాలీషనన్ సడ్ డిస్క్. ఈ చిన్న అలంకరించబడిన బంగారు రేకు డిస్క్ 1669లో ఐర్లాండ్లోని బల్లీషానన్లో పాత ఐరిష్ పాటలో వివరించిన స్థలం కోసం వెతుకుతున్న వారి వల్ల కనుగొనబడింది. ఈ డిస్క్ బంగారు పల్చటి షీట్తో తయారు చేయబడింది. దానిపై వృత్తాలు మరియు రేఖాగణిత నమూనాలతో చుట్టుముట్టబడిన క్రాస్ ఆకారంలో అలంకరణ అంటే రిపోసే జరిగింది. ఇలాంటి వస్తువుల్ని సన్ డిస్క్లు అని పిలుస్తారు. ఇవి బ్రిటన్ మరియు ఐర్లాండ్లో కనుగొనబడ్డ షీట్ గోల్డ్ వర్క్ యొక్క ప్రారంభ రూపాల్లో ఒకటి. ఇవి సుమారు 2150 BC కాలం నాటివి. వీటిపై చిల్లులు ఉంటాయి. అవి బహుశా బ్యాకింగ్కు జోడించబడి ఉండొచ్చు. అప్పట్లో బటన్ కవర్ లేదా స్పాంగిల్ వంటి దుస్తులపై ధరించి ఉండవచ్చు. అవి తరచుగా సమాధుల్లో ఒంటరిగా లేదా జంటగా కనిపిస్తాయి. ఈ డిస్క్ 1696లో ఆస్మోలియన్కు విరాళంగా ఇవ్వబడింది. అయితే మరొక దాని గురించి తెలియదు. అసలు ఇవి దేనికి ఉపయోగించేవారు, ఎవరి నాగరికతతో ఎవరు తయారు చేశారో కూడా ఇంతవరకు తెలియదు. నెంబర్ 9 మినరెట్ ఆఫ్ జామ్. ఆఫ్ఘనిస్తాన్లో కనుగొనబడ్డ ఒక పురాతన కట్టడం ఇది. ఇది 1194లో సుల్తాన్ ఘియాత్ అల్-దిన్ ముహమ్మద్ చేత నిర్మించబడింది మరియు కాల్చిన ఇటుకలతో తయారు చేయబడ్డ 4 స్తూపాకార షాఫ్ట్లతో రూపొందించబడింది. పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అప్పట్లో ఇక్కడ టర్కిష్ మౌంటైన్ సిటీ ఉండేది. చరిత్రలో దీని గురించి చాలా చెప్పుకుంటారు, కానీ నిజానికి అసలు ఇటువంటి నగరమే లేదు. 65 మీటర్ల ఎత్తు ఉన్న కట్టడం ఇది. అయితే ఇది కట్టడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియదు. నెంబర్ 10 బుర్జోహోమ్ కార్వింగ్స్ ఆఫ్ కశ్మీర్. 1960లో కశ్మీర్ ప్రాంతంలో శాస్త్రవేత్తలు పరిశోధన జరిపినప్పుడు హిమాలయాల్లో ఒక విచిత్రమైన శిల కనిపించింది. ఎన్నో రకాల బొమ్మలు దాని మీద చిత్రించి ఉన్నాయి. నిజానికి ఇటువంటి చిత్రాలు భారతదేశంలో చాలా ఉన్నాయి, కానీ శ్రీనగర్లో అలాంటివి కనిపించడం మాత్రం కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. అవి దాదాపు 400 BC నాటివని తేలింది. అప్పట్లో వేటాడే పద్ధతుల్ని తెలిపే చిత్రాలుగా భావించారు. 2013లో జర్మన్ పరిశోధకుడు అది సూపర్ నోవా నక్షత్రం పడిన దాఖలాలుగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. మన సౌర మండలంలో లాగానే అంతరిక్షంలో ఎన్నో సూర్యులున్నాయి. ఒక సూర్యుడు పగిలినప్పుడు ఆ శకలాలు భూమి మీద పడుతూ ఉంటాయి. అటువంటి నక్షత్రం అక్కడ పడ్డప్పుడు ఇలాంటివి ఏర్పడి ఉండొచ్చని భావించారు. అయితే ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.